హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలను భర్తీ చేయడానికి మనకి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సిన అవసరం లేదు. మీకు సాలరీ అనేది 40,000కి పైగా వస్తుంది. మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే జనవరి 30 లోపు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి. దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఇంపార్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుండి అప్లై చేయాలో ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు. మీరు చూడొచ్చు. అప్లికెంట్స్ అయితే ఈ నెల డిసెంబర్ 28 తేదీ నుండి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. అప్లికేషన్ అనేది జనవరి 30 లోపు ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకైతే ఫిబ్రవరిలో లేదా మార్చ్‌లో నెలలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి పోస్టింగ్ వచ్చేసి మీకు మే లాస్ట్ వీక్‌లో లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో అయితే పోస్టింగ్ అనేది ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క సంస్థకు సంబంధించి హెడ్ క్వార్టర్‌కి వచ్చేసి మనకి చాలా చోట్లయితే ఉన్నాయి. కానీ జోనల్ సెంటర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా 5 లొకేషన్‌లో ఉన్నాయి. అందులో మన హైదరాబాద్‌లో ఉంది కాబట్టి మన తెలుగు 2 రాష్ట్రాల వారికి ఈ జాబ్స్‌కి మీరు సెలెక్ట్ అయితే హైదరాబాద్‌లో పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్, ఆల్ ఇండియా సిటిజన్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఓపెన్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అందరూ కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్‌కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు చాలా రకాల డిపార్ట్మెంట్‌లలో భర్తీ చేస్తున్నారు. అందులో జనరల్ డిపార్ట్మెంట్ విభాగంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్‌కి సంబంధించిన విభాగంలో ఈ యొక్క వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మీరు ఏ విభాగంలో అయినా సరే 10+2 లేదా 12th దానికి సంబంధించి సమాన అయిన విద్యా అర్హత ఉంటే ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి 35 వర్డ్స్ మినిట్స్‌కి టైపింగ్‌కి సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ 18 సంవత్సరాల నుంచి మాక్సిమం 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఓబీసీ క్యాండిడేట్స్ వారైతే 31 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వారైతే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎంత సాలరీ వస్తుందని చూసుకుంటే మనకు అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే 36,000 వరకు సాలరీ అనేది వస్తుంది. మన హైదరాబాద్‌లో పోస్టింగ్ వచ్చినట్లయితే 40,000కి పైగానే సాలరీ పొందొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ పోస్టులకైతే ఇక్కడ మీకు బేసిక్ పేనే 49,000కి పైగా సాలరీ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి కూడా మీరు క్వాలిఫికేషన్ అనేది 10+2 లేదా 12th లేదా సమానమైన అర్హత ఉంటే ఇంటర్ పాస్ అయినా కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు జనరల్ క్యాండిడేట్ వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్ వారైతే 30 ఇయర్స్ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అది సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఉన్నాయి. సచివాలయ అసిస్టెంట్ పోస్టులు వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీ ఇచ్చారు. జనరల్ విభాగంలో 9 వేకెన్సీ ఉన్నాయి. ఫైనాన్షియల్ అకౌంట్‌కి సంబంధించి 2 వేకెన్సీ ఇచ్చారు. అలాగే స్టోర్ పర్చేస్‌కి సంబంధించి 3 వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే వేకెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి
ప్రతి డిపార్ట్మెంట్‌కి సంబంధించి మీరు ఏ కేటగిరీకి చెందిన వారైనా సరే, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతలేరు. మీకు ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే, ముందుగా ఈ యొక్క జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఈ సచివాలయ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్. ఇందులో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్ ఈ యొక్క టాపిక్‌కి సంబంధించి 90 మినిట్స్ పాటు కూడా మీకు టైమింగ్ అనేది ఉంటుంది. 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే పేపర్ 2కి సంబంధించి జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించిన టాపిక్ మీద టెస్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది 1 అవర్ పాటు కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. ఫ్రెండ్స్, పేపర్ 2 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్‌లో మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్ సెలక్షన్ అనేది పేపర్ 2 ఉంటుంది. ఈ పేపర్ 2ని పరిగణనలోకి తీసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు కంప్యూటర్‌కి సంబంధించి టైపింగ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు. స్కిల్ టెస్ట్ ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్‌లో ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్‌కి ఇంగ్లీష్‌కి సంబంధించి, లేదంటే మీరు హిందీకి సంబంధించి చూసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్‌కి సంబంధించి. ఫ్రెండ్స్, నెక్స్ట్ దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎంపిక చేస్తారు. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్, ఏదైతే స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి పోస్టులున్నాయో, వీటికి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. ఇందులో మీకు జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంబైన్షన్ నుంచి టాపిక్ మీద ఎగ్జామ్ అనేది పెట్టి, స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి, ఈ యొక్క వేకెన్సీకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! మనకి సీఎస్ఐఆర్‌కి సంబంధించి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలని సంబంధించి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.